బండి భగీరథ్ పోలీస్ కస్టడీ ముగిసింది. పోక్సో కేసులో భగీరథ్ ను పోలీసులు విచారించారు. మొత్తం 3 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు పోలీసులు. కస్టడీ ముగియడంతో మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. బండి భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ 3 రోజుల విచారణలో ఏం తేల్చారు? బండి భగీరథ్ ను పోలీసులు 3 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకొని విచారించారు. సో కాసేపటి క్రితమే అతన్ని మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత తిరిగి చర్లపల్లి జైలుకి భగీరథ్ ని పోలీసులు తరలించారు. ఈ 3 రోజుల కస్టడీలో గతంలో బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా బండి భగీరథ్ ను ప్రశ్నించారు. అండ్ సేమ్ టైం సీన్ రీకన్స్ట్రక్షన్ ని కూడా పోలీసులు పూర్తి చేశారు. అటు భగీరథ్ ని మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సైతం తీసుకెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన తర్వాత తిరిగి నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ లోనే బండి భగీరథ్ సంబంధించిన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. సో ఈ రోజు 3rd డే కావడంతో విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టులో కాసేపు క్రితమే ప్రొడ్యూస్ చేశారు. సో అక్కడ నుండి నేరుగా చర్లపల్లి జైలుకి బండి భగీరథ్ ను పోలీసులు తరలించారు. ఎస్ ప్రణీత.